నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే ఈ కుబేర కుండలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈ వీడియోలో ఈ కుబేర కుండల్ని ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, మళ్ళీ ఇలా పెట్టుకున్నవి ఏ రోజు తీయాలి, వీటిలో ఏమేమి వేయాలి, ఇవి పెట్టుకోవడానికి ఏదైనా ఆచారం ఉండాలా, అయితే ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఒకసారి పెట్టినట్లయితే మళ్ళీ అవి తీయొచ్చా తీయకూడదా అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ కుబేర కుండలు అయితే నేను తీసుకున్నానండి. అయితే వీటిని నేను మిట్టు ఎంటర్టైన్మెంట్ వారి దగ్గర నుంచి అయితే నేను తెప్పించుకున్నానండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. వీరి దగ్గర ఇలా 5 బిందులు ఉన్నటువంటి కుబేర కుండలు అయితే ఉన్నాయండి. కొంచెం పెద్ద సైజ్ అండి. మనం పూజా మందిరంలో పెట్టుకున్నా సరే చాలా క్లియర్గా కనిపిస్తాయి. అలానే ఎక్కువ ప్లేస్ అయితే తీసుకోదు. ఇవి పొడిగే ఉంటాయి కాబట్టి వెడల్పు ఉండదు కాబట్టి మనకి ఎక్కువ ప్లేస్ కూడా తీసుకోదండి. అయితే నేను ఆల్రెడీ 3 కుండలు పెట్టుకొని కుబేర కుండలు ఎలా పెట్టుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. అయితే నాకు 3 కుండల కన్నా ఇలా 5 కుండలు అయితే పెట్టుకోవాలని అనిపించింది. అందుకని నేను ఇక్కడ 5 కుండలు పెట్టుకొని నేను పూజలు అయితే పెట్టుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయిన వారికి తెలుస్తుంది, నేను ఆల్రెడీ పూజలు పెట్టానండి. అయితే వీటిలో ఏమేమి వస్తువులు వేయాలనేది నేను చెప్పలేదు కాబట్టి అందుకని ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మీకు ఎవరికైనా పెట్టుకోవాలి అనుకుంటే తప్పకుండా పెట్టుకోండి. వీటిని దొంతులను కూడా అంటారండి. అంటే ఈ దొంతులు మీరు 3 బిందులుగా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా 5 బిందులైనా సరే పెట్టుకోవచ్చు అండి. అయితే వీటిలో మనకి బ్రాస్ ఉంటాయి, సిల్వర్ ఉంటాయి, ఇంకా మట్టి కుండలు కూడా ఉంటాయండి. నేను ఆల్రెడీ మట్టి కుండలు కూడా నేను వీడియో చేశాను. నెక్స్ట్ 3 కుండలు పెట్టుకొని ఎలా పెట్టుకోవాలనేది కూడా చేశాను. ఇప్పుడు 5 కుండలు ఎలా పెట్టుకోవాలనేది చెప్పబోతున్నానండి. అయితే ఇలా 5 కుండలు పెట్టుకోవడం మంచిదా, లేదంటే 3 కుండలు పెట్టుకోవడం మంచిదా అని మళ్ళీ మీకు సందేహాలు అవి రావచ్చు. అన్నీ కూడా చెప్తానండి. ఇక్కడైతే నేను తీసుకున్న ఈ కుబేర కుండలు ఉన్నాయి కదండి, నేను ఇక్కడ బ్రాస్తో ఉన్నటువంటి కుండలు అయితే నేను తీసుకున్నాను కదా. అయితే వీటికి ఇలా చందనం కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకోవాలండి. అయితే ఇక్కడ నేను కుంకుమతో అలాగే కుబేరుడికి ఇష్టమైన పచ్చ కుంకుమతో కూడా నేను బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే వీటిని కుబేర కుండలని కూడా అంటాం కదండి. అందుకనే ఆ కుబేరుడికి ఇష్టమైన కుంకుమతో కూడా నేను బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. అయితే మా దగ్గర ఈ పచ్చ కుంకుమ లేదండి, మరి మేము ఎలా పెట్టుకోవాలని అంటే పచ్చ కుంకుమ లేకపోయినా పర్వాలేదండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే తెచ్చుకున్నట్లయితే అప్పుడు మళ్ళా ఎప్పటికప్పుడు మనం వీటిని క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు బొట్లు అయితే పెట్టుకోండి. ప్రస్తుతానికైతే మీరు కుంకుమతో చందనంతో బొట్లు పెట్టుకున్నా సరిపోతుంది. కుబేరుడి దగ్గర కూడా ధనధాన్యాలన్నీ కూడా ఇలా కుండలతో నిండుగా ఉంటాయండి. అలా ఉంటే మన ఇంట్లో సిరి సంపదలు ధనధాన్యాలు ఎప్పటికీ తరగకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఇలా కుబేర కుండలు అయితే పెట్టుకుంటాము. ఇలా పెట్టుకోవడం వలన మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదండి. నమ్మకంతో తప్పకుండా అందరూ కూడా పెట్టుకోండి. మీకు ఇంట్లో అంతవరకు ఉన్న మార్పులు తర్వాత పెట్టుకున్న తర్వాత మార్పు ఎలా ఉందనేది మీకే తెలుస్తుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందే 3 కుండలు పెట్టుకున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నానండి. ఇవి పెట్టుకున్నట్లయితే మన ఇంట్లో ధనానికి కానీ ధాన్యానికి కానీ అస్సలు లోటు అనేది ఉండదండి. లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని తప్పకుండా పెట్టుకోండి, చాలా చాలా మంచిది. అయితే వీటిని ఎవరు పెట్టుకోవాలి, ఏదైనా ఆచారం సాంప్రదాయం ఏమైనా ఉండాలని అంటే ఏమి కూడా అవసరం లేదండి. వీటిని ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. దీనికి ఎలాంటి ఆచారం సాంప్రదాయం అది అవసరం లేదండి. మీకు నమ్మకం ఉంది, మేము పెట్టుకుంటామని అనుకునేవారు తప్పకుండా పెట్టుకోండి. అయితే వీటిని ఎప్పుడు పెట్టుకోవాలని అంటే ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ కుబేర కుండల్ని పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ మాకు పౌర్ణమికి వీలు పడలేదండి అని అనుకునేవారైతే లక్ష్మీ వారాల్లో కానీ లేదంటే శుక్రవారాల్లో కానీ మనం అమ్మవారికి పూజ చేస్తాం కాబట్టి ఆ రోజుల్లో అయినా సరే పెట్టుకోవచ్చండి. అయితే ముఖ్యంగా వీటిని ధనత్రయోదశి రోజునైతే పెట్టుకుంటారండి. అయితే మనకి ధనత్రయోదశి అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఆ రోజుల్లో అందరికీ వీలవ్వచ్చు, వీలు పడకపోవచ్చు. అందుకని నేనైతే ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల్లో నేను అమ్మవారికి పూజనైతే చేస్తున్నానండి. అందుకని నేను ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో అయితే నేను ఈ కుబేర కుండలను పెట్టుకున్నాను. మీకు అది కూడా చూపిస్తాను. అయితే ఇలా పెట్టుకున్న ఈ కుబేర కుండలు మళ్ళీ ఎప్పుడు తీయాలండి, వీటిలో ఉన్న సామాగ్రిని ఏమి చేయాలని అంటే సామాగ్రి అనేది నేను తర్వాత చెప్తానండి. అయితే ఈ కుబేర కుండలు అనేవి మనం పౌర్ణమి రోజు పెట్టుకుంటాం కాబట్టి మీరు పౌర్ణమి రోజు కానీ శుక్రవారం లేదంటే లక్ష్మీవారం ఏ రోజు పెట్టుకున్నా సరే మళ్ళీ వచ్చే పౌర్ణమికే మళ్ళీ వీటిని తీసి వాష్ చేసుకొని మళ్ళీ అందులో కొత్త వస్తువులన్నీ కూడా వేసి మళ్ళీ పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఒకవేళ మనకి పౌర్ణమి మంగళవారంతో కానీ శుక్రవారంతో కానీ కలిసి వస్తే ఆ రోజైతే తీయకండి, ముందు రోజే
తీసేసి క్లీన్ చేసేసి నెక్స్ట్ డే మనకి శుక్రవారం మంగళవారం మనం అమ్మవారిని పూజిస్తాం కాబట్టి పౌర్ణమి రోజున ఆ రోజున మళ్ళీ మీరు పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను ఈ కుండలకి ఇలా చందనం కుంకుమలతో బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. కొంచెం అందంగా ఉంటుంది కదని ఇలా ట్రై చేశాను. మీరు ఇలానే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మాకు ఇలా రాదండి అని అనుకుంటే మామూలుగా చందనం కుంకుమతో బొట్లు పెట్టుకున్నా సరిపోతుంది. నేను ఈ విధంగా 5 కుండలకి కూడా బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిల్లో ఏమి వేయాలో చూపిస్తాను. ముందుగా అయితే మనకి పెద్ద కుండ అయితే ఉంటుందండి. అడుగున పెద్ద కుండ ఉంటుంది. తర్వాత దానిపైన అన్నీ కూడా చిన్న చిన్న కుండలు అనేవి అలా సైజ్ అనేది తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను పెద్ద కుండ అయితే ఇలా పెద్ద కుండ నుంచి చిన్న కుండ వరకు ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా నేను తీసుకున్న సామాగ్రి అన్నీ కూడా నేను ఈ కుండల్లో వేస్తాను. ముందుగా అయితే ఈ కుండలన్నిటిలో కూడా కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, అలాగే కొద్దిగా అక్షింతలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న సామాగ్రి అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాం. ముందుగా పెద్ద బిందెలో నేను బియ్యం వేస్తున్నానండి. మీరు బియ్యం వేసుకోవచ్చు, లేదంటే ధాన్యం కూడా వేసుకోవచ్చు. మనకి ధాన్యానికి అంటే తిండికి ఎలాంటి లోటు లేకుండా ఉండాలని ముందుగా పెద్ద బిందెలో బియ్యం అయితే వేసుకుంటారండి. ముందుగా అయితే మీరు ఇలా చేత్తో కొద్ది కొద్దిగా బియ్యం తీసుకొని 3 సార్లు వేయండి. ఆ తర్వాత మీరు స్పూన్తో వేసినా పర్వాలేదండి. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న బిందెలు కాబట్టి మనం వేసేటప్పుడు అవి కాస్త కిందనే పోతాయి. అందుకని ఇలాంటి చిన్న స్పూన్స్తో వేసుకున్నా తప్పేమీ లేదు. అయితే ఇవి ఎంతవరకు వేసుకోవాలంటే బిందెకి నిండుగా వేసుకోండి. అంటే పై బింది పెట్టేంత వరకు వచ్చేటట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా రెండో బిందులో వచ్చేసి ఇది కాస్త చిన్న బింది కాబట్టి దీంట్లో కొద్దిగా కందిపప్పు అయితే వేసుకోవాలి. అయితే ఈ కందిపప్పు కూడా ఇదే వేసుకోవాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర ఉన్న ఎర్రపప్పు కానీ, లేదంటే పచ్చిశనగపప్పు కానీ, లేదంటే ఇలా మీ దగ్గర ఏ పప్పులు ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కుండలో నేను కాయిన్స్ వేసుకుంటున్నానండి. అయితే ఈ కుండలోనే కాయిన్స్ వేసుకోవాలని ఏమీ లేదండి. లాస్ట్ కుండ చిన్న కుండ వచ్చింది కదండి, దాంట్లో కూడా వేసుకోవచ్చు. అయితే అది మరీ చిన్న కుండ కాబట్టి కాయిన్స్ దాంట్లోకి వెళ్ళలేదు కాబట్టి నేను ఈ 3 కుండలోనే కాయిన్స్ అయితే వేసుకుంటున్నాను. అయితే ఈ కాయిన్స్ ఇన్నే తీసుకోవాలని లెక్క ఏమీ లేదండి. ఆ బిందె నిండుగా మీకు ఎన్నైతే అవసరం పడతాయో అన్నీ కూడా వేసుకోండి. ఈ కాయిన్స్ కూడా 1 రూపీస్, 2 రూపీస్, 5 రూపీస్ ఇలా ఏ కాయిన్స్ తీసుకున్నా సరే పర్వాలేదు. ధనానికి లోటు లేకుండా ఉండాలని, అష్టైశ్వర్యాలు మనకి కలగాలని మనం ఈ విధంగా కాయిన్స్ అయితే ఇలా బిందులో వేసి మనం పూజా మందిరంలో పెట్టుకుంటాము. ఇంకా తర్వాత బిందులో కల్లుప్పు వేయాలండి. అయితే ఈ ఉప్పు అనేది మనకి ఈ బ్రాస్ ఐటమ్స్లో ఉండదండి. దాన్ని మొత్తం తినేస్తుంది. అందుకని మనం నేరుగా ఉప్పునైతే అలా వేయకూడదు. ఏదైనా ఒక కవర్లో వేసి పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక జిప్లాక్ కవర్ అయితే తీసుకున్నాను. దీంట్లో మీకు ఆ కుండలో ఎంతైతే పడుతుందో అంత వేసుకొని ఈ కవర్తో ఆ బిందులో పెట్టేసుకోండి. లక్ష్మీదేవి అమ్మవారు సముద్రం నుండే పుట్టారు కాబట్టి ఆ సముద్రంలోనే మనకి ఈ ఉప్పు కూడా పుడుతుంది కాబట్టి అమ్మవారికి ఈ ఉప్పు అంటే చాలా ఇష్టం అండి. అమ్మవారు ఒక దగ్గరే స్థిరంగా ఉండాలన్నా, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోవాలన్నా, అష్టైశ్వర్యాలు కలగాలన్నా ఈ ఉప్పు అయితే వేసుకోవాలండి. అందుకని మనం ఉప్పుతోటే ఐశ్వర్య దీపం కూడా పెట్టుకుంటాము. మనకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయని. అలాగే ఇందులో కూడా మనం ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా 5వ బింది ఆఖరి బిందులో ఏం వేయాలంటే అమ్మవారికి ఎంత ఇష్టమైన యాలకులు, లవంగాలు వేయాలండి. అయితే మీలో చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఇవి కూడా వేస్తారని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. వేయొచ్చండి. అమ్మవారికి యాలకులతో అలాగే లవంగాలతో పూజ కూడా చేస్తారండి. అయితే ఇక్కడ నేను యాలకులు 5 అలాగే లవంగాలు 5 వేస్తున్నానండి. మీరు ఒకటే తీసుకోవాలని అనుకుంటే యాలకులు ఒకటి తీసుకున్నా పర్వాలేదు. వీటితో పాటుగా పచ్చకర్పూరం కూడా వేయాలండి. పచ్చకర్పూరం ఇలా ఒక 2 ముక్కలు కానీ 3 ముక్కలు కానీ తీసుకొని ఈ యాలకుల దాంట్లోనే వేసేసుకోండి. ఇలా 3 కలగలిసి ఒక బిందులో ఉన్నట్లయితే మంచి సువాసన వస్తుందండి. ఎక్కడైతే ఇలా సుగంధభరితమైన పరిమళం వస్తుందో అక్కడే అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు. అందుకని ఈ విధంగా ఆఖరి బిందులో ఇవన్నీ కూడా వేసుకోండి. ఇలా అన్ని బిందుల్లో అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు 5 కాయిన్స్ అయితే తీసుకోండి. ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క బిందులో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా పైన పెట్టుకున్న తర్వాత ఈ కాయిన్ పైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు మళ్ళీ వేసుకోవాలి. ఆఖరి కుండకైతే మనం పైన పెట్టుకుంటాం కదండి చిన్న కుండ, దానికైతే పైన ఏదైనా మూత అయితే పెట్టుకోవాలి. అయితే మన దగ్గర మీ దగ్గర మూత ఉంటే పెట్టుకోండి, లేకపోయినా ఏం పర్వాలేదు. మనం పెట్టిన ఈ కాయినే దాన్ని కవర్ చేసేస్తుందండి. మీరు అలా కూడా కాయిన్ని మూతలా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మూత ఏమీ పెట్టుకోలేదండి. నేను ఈ కాయిన్ తోటి కవర్ చేసేసాను. ఇప్పుడు వీటిని ఒక దాని మీద ఒకటి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకున్నానండి. ఈ ప్లేట్లో ఫస్ట్ నేను బియ్యం వేసుకున్న కుండ అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత పప్పు కుండ పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత డబ్బులు ఉన్న కుండ, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసిన కుండ, చివరగా వచ్చేసి యాలకులు వేసిన కుండనైతే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా జాగ్రత్తగా పెట్టేసుకోండి.
అయితే ఈ కుబేర కుండల కింద ప్లేట్ పెట్టుకున్నాం కదండి. అయితే మరి ప్లేట్ తప్పనిసరిగా ఉండాలా అని అంటే ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. మీరు ఓన్లీ కుండలు అలా పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా పెట్టుకున్నాక పువ్వులతో అందంగా అలంకరించుకొని ధూపం వేసి దండం పెట్టుకోండి. ఈ కుండలో ఉన్న సామాగ్రి ఎంత నిండుగా ఉన్నాయో అదే విధంగా మా ఇంటిలో కూడా ధనధాన్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా అలానే నిండుగా ఉండాలని ఆ అమ్మవారికి చెప్పుకోండి. ఇలా మీరు కొత్తగా పెట్టుకోవాలనుకున్నప్పుడైనా, లేదు అంటే వాటిని మార్చి మళ్ళీ పౌర్ణమికి పెట్టుకునేటప్పుడైనా సరే పూజ ఇదే విధంగా చేసుకోవాలండి. అయితే ఈ కుబేర కుండల దగ్గర నైవేద్యం ఏమి పెట్టనవసరం లేదండి. మామూలుగా పెట్టుకొని ధూపం చూపించి ఒక పువ్వు సమర్పిస్తే సరిపోతుంది. అయితే ఈ కుబేర కుండల్ని మీరు మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో దగ్గర కానీ, లేదంటే కుబేరుడు లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి ఫోటో దగ్గర కానీ పెట్టుకోండి. ఒకవేళ మా దగ్గర లక్ష్మీ కుబేరులు లేరండి అని అనుకుంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పక్కనైనా పెట్టుకోవచ్చు. మాకు అంత ప్లేస్ లేదని అనుకుంటే పూజా మందిరంలో ఒక మూలకి పెట్టుకున్నా పర్వాలేదండి. అయితే అవి ఎప్పుడు పడిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. పడిపోయినా సరే అదొక అశుభంగా భావించిన అవసరం లేదు. అవి పడిపోయిన తర్వాత వాటన్నింటినీ తీసేసి మళ్ళీ వాష్ చేసేసి కొత్తగా అన్నీ వేసి మళ్ళీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఏం పర్వాలేదు, దీనికోసం ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. అయితే ఈ కుబేర కుండల్ని దొంతులని కూడా అంటారండి. అమ్మవారికి ఇలాంటి దొంతు అనేది 2 దొంతులు అయితే పెట్టుకుంటారు. అయితే నేను ఇక్కడ ఈ 5 కుండలు పెట్టుకున్నాను కదండి, ఇది ఒక దొంతుగా లెక్కేస్తారు. ఇలాంటివి అమ్మవారికి చెరో వైపును కూడా పెట్టుకుంటారు. ఇలా 2 దొంతులు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఒక దొంతు అయినా సరే పెట్టుకోవచ్చు. ఇంకా వీటిలో వేసిన సామాగ్రి ఏం చేయాలని అంటే మనం ప్రతి పౌర్ణమికి మనం తీసి క్లీన్ చేసుకుంటాం కదండి. అలాంటప్పుడు వీటిలో ఉన్న సామాగ్రి అన్నీ తీసేసి ఒక పక్కన పెట్టుకొని వీటిని క్లీన్ చేసి మళ్ళీ కొత్తవి వేసుకొని, అంటే కొత్త సామాగ్రి వేసుకొని పూజలో పెట్టుకోవాలి. అయితే మరి పాత సామాగ్రి ఏం చేయాలంటే బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ మీరు వంటల్లో వాడేసుకోవచ్చండి. అలాగే యాలకులు, లవంగాలు వాటిని కూడా మీరు వంటల్లో వాడేసుకోవచ్చు. అయితే నాన్ వెజ్ తినేటప్పుడు మాత్రం అస్సలు వాడకూడదండి. అయితే వీటిల్లో వేయడానికి ఎప్పుడు కొత్తవే తీసుకొచ్చి పెట్టాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఏమీ అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న సామాగ్రిలోంచి తీసి దీంట్లో వేయచ్చండి. అయితే ఆ సామాగ్రికి కూడా ఎలాంటి మైలది లేకుండా తగలకుండా చూసుకోండి. అలా మాకు వీలు పడదండి, మేము వంటది చేసుకుంటాం కదా పీరియడ్స్ టైంలో కూడా మాకు మైల్ అనేది తగులుతుందని అనుకుంటే ఈ సామాగ్రి అన్నీ కూడా మీరు ముందుగానే ఒక బాక్సుల్లో కొద్దిగా వేసేసుకొని మీరు పూజా మందిరంలో పెట్టేసుకోండి. పూజా మందిరంలోకి మనం ఆ టైంలో ఎలాగో వెళ్ళం కాబట్టి వాటికి ఎలాంటి మైలు గాలి తగలదు కాబట్టి వాటిని మనం వాడచ్చు. అయితే వీటిలో వేసిన డబ్బులు ఉన్నాయి కదండి, మరి ఈ డబ్బులు కూడా ప్రతిసారి మార్చాలని అంటే ఏమీ అవసరం లేదండి. ఈ డబ్బులను కూడా మీరు వాష్ చేసేసి మళ్ళీ అవే డబ్బులు మీరు ఈ కుండలో వేయచ్చండి. అలాగే మనం పచ్చకర్పూరం వేసాం కదా, అది గాలికి హరించకపోతే ఓకేనండి. హరించకుండా ఉన్నట్లయితే దాన్ని పౌడర్ చేసేసి మీరు మీ పూజా మందిరంలో అలాగే అమ్మవారి దగ్గర అక్కడక్కడ వేసేయండి. మళ్ళీ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు. అయితే ఇలా ఒకసారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీటిని తీయొచ్చా తీయకూడదా అని అంటే అది మీ ఇష్టమేనండి. ఇంట్లో ఇలా పెట్టుకుంటే చాలా మంచిది. కుబేరుడు, లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం మన పైన ఉంటుంది కాబట్టి ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. ఒకవేళ మాకు తీసేయాలనుకుంటున్నామండి, మాకు ఇంట్రెస్ట్ లేదని అనుకుంటే తీసేవచ్చండి, ఏం పర్వాలేదు. కానీ కుబేర కుండలు ఇంట్లో ఉంచుకుంటేనే మంచిదండి. కుబేర కుండలు పెట్టుకోవడం వలన అంత మంచి జరుగుతుంది. అయితే కుబేర కుండలు 3 పెట్టుకోవడం మంచిదా లేదా 5 కుండలు పెట్టుకోవడం మంచిదా అని అంటే మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. 3 అయినా పెట్టుకోవచ్చు, 5 అయినా పెట్టుకోవచ్చు. కానీ 3 కన్నా 5 కుండలు పెట్టుకుంటే చాలా మంచిది. ఈ విధంగా మన ఇంట్లో కుబేర కుండలు పెట్టుకోవడం వలన ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉండి మనకి ఇంట్లో తిండికి కానీ, బట్టకు కానీ, సుఖ సంతోషాలకి కానీ ఎలాంటి లోటు లేకుండా ఆ అమ్మవారు చూసుకుంటుందండి. అందుకని ముఖ్యంగా ఈ కుబేర కుండలు అయితే మనం పూజలో కానీ లేదంటే పూజా మందిరంలో కానీ పెట్టుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసాలు మార్గశిర మాసం, శ్రావణ మాసం. ఈ మాసాల్లో కూడా మీరు కుబేర కుండలు పెట్టుకోవచ్చండి. అయితే ఇప్పుడు మనకి మార్గశిర మాసం ఆఖరి వారం అయితే ఉంది. ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. కుబేర కుండల కోసం అన్ని విషయాలు కూడా షేర్ చేశానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.